సో ఇప్పుడు నా ప్లాన్ ఏంటి ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ థింగ్ ఎవరికైనా నేను చెప్పేసి సిలబస్ కంప్లీట్ చేయాలి. నేను లాంగ్ ఏగో సిలబస్ కంప్లీట్ చేస్తాను, అయినా సరే నాకు సబ్జెక్ట్ తగ్గినా సరే నేను ఒకసారి 2 సార్లు రివిజన్ చేసుకుంటే నాకు సరిపోద్ది. సో నాకు రివిజన్కి సోర్సెస్ కావాలి. సో నా దగ్గర ఉన్న సోర్సెస్ ఏంటో చూపిస్తాను. సో ఇది నా అర్థమెటిక్ రీజనింగ్ డైరీ అనమాట. చిరిగిపోయింది, ఎప్పుడో 2021లో రెడీ చేశాను ఇది. అండ్ ఇందులోనే ఇట్స్ అండ్ అర్థమెటిక్, ఇట్స్ అండ్ రీజనింగ్ క్లియర్ కట్ గా ఉంటది అనమాట. అండ్ దాని తర్వాత ఎన్టీపీసీకి నేను ఎప్పటి నుండో చెప్పిన ఓస్వాల్ బుక్స్ ది. అండ్ దీని తర్వాత జనరల్ సైన్స్ కి ఇది నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్. అండ్ ఇది జాగ్రఫీకి, ఎకనామీకి, సోషల్కి. సో ఇది పాలిటీకి, హిస్టరీకి. ఇంకో డైరీ ఉంది, ఇది జీకేకి. అండ్ నేను ప్రిపేర్ చేసుకున్న బుక్స్ నా దగ్గర నోట్స్ ఉన్నాయి. అండ్ ఓస్వాల్ బుక్స్ నుండి ఎన్టీపీసీ బుక్ ఒకటి ఉంది. అండ్ ఆన్లైన్ కోర్సెస్ లో క్విక్ ట్రిక్స్ బై సాహిల్ సార్ అని ఉంటారు. సో హిందీ అనమాట. నా దగ్గర అతని కోర్స్ ఉంది ఎన్టీపీసీది, నేను అది బై చేశాను. అండ్ ఆ బై చేసిన కోర్స్ ఉంది. అండ్ మన తెలుగులో శివారెడ్డి లాజిక్స్ ది నా దగ్గర రైల్వే కోర్స్ ఉంది అనమాట, మా ఫ్రెండ్ తెచ్చుకున్నాను. ఇవే కాకుండా నేను ఎండి క్లాసెస్ లో మ్యారథాన్ సెషన్స్ చూస్తాను. అండ్ గగన్ ప్రతాప్, ఆదిత్య రంజన్, అథమెటిక్ రీజనింగ్ ఈ వీడియోస్ అన్ని చూస్తాను అనమాట. యూట్యూబ్ లో జీకే, జిఎస్ ఇవన్నీ చూస్తాను అనమాట. సో మీరు ఒక్క సోర్స్ కే స్టిక్ అయి ఉండదు, మీ దగ్గర ఇంకా టైం ఉంటే ఎన్ని సోర్సెస్ వీలైతే అన్ని సోర్సెస్ నుండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. ఆల్రెడీ జాబ్ వచ్చేసి నేనే ఇన్ని మెటీరియల్స్ పెట్టుకొని చదువుతున్నాను. ఏ జాబ్ లేనాడు నువ్వు ఎంత చదవాలి, నువ్వు ఎన్ని సోర్సెస్ కలెక్ట్ చేసుకోవాలి ఒక్కసారి ఆలోచించు.